యేసయ్య అతి పరిశుద్ధ నామములో మనమందరము ఈరోజు సమకూడిన ఈ బైబిల్ పఠనం కోసం దేవుడు మనతో మాట్లాడబోయే ఈ వాక్య భాగం మనమందరికి జీవితంలో పనికొచ్చే విషయములు ఏమున్నా కానీ అది గైకొని జీవితంలో పాటించి యేసయ్య పోలికలో ఇంకో మెట్టు ఎదగాలని వాక్య భాగంను అడ్డగింపడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను అంధకార చీకటి శక్తులు అన్నిటినీ యేసయ్య నామములో వెళ్ళగొట్టుచు మహిమ ప్రభావం ఘనత అన్ని యేసయ్యగా ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. నా చేరుకున్నావా? ఆన్లైన్ ఉండే వాళ్ళు ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ మీకు కనిపిస్తుంది, నా మాటలు కూడా మీకు బాగా వినిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఈరోజు బైబిల్ పట్టణంలో మన వాక్య భాగం వచ్చేసి 7వ బూర. 7 బూరలకు ప్రతి ఒక్క బూరకు ఒక దేవదూత వచ్చి ఆ బూరను వచ్చేసి ఊదుతారు. ఈరోజు 7వ దేవదూత 7వ బూర ఊదే ఆ ఒక అంశం మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. ప్రకటన గ్రంథంలో బూరల తీర్పులో ఇది చాలా అద్భుతంగా రాయబడిన ఒక బూర సంబంధించిన తీర్పు. కొంచెం భయంకరంగా ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మనను నడుపుతారు, అందరికీ అర్థమవుతుంది. కొన్ని రహస్యములు మర్మములు ఈరోజు వాక్య భాగంలో బైబిల్ పట్టణంలో విప్పబడతాయి. అందుకని ప్రార్థన పూర్వంగా ఈరోజు ఈ బైబిల్ పట్టణంను మీరు సంప్రదించండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చదవండి. రెవల్యూషన్ 11th chapter 15th verse. 11-15 చదవండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. ఆమేన్. చూసారా, బూరల తీర్పులో 1, 2, 3, 4, 5, 6 అయిపోయింది. 7వ బూర తీర్పు. ఈ 7వ బూర కడబూర. ఏమంటారు? కడబూర అంటారా, 7వ బూర అంటారా? 7వ బూర. 7వ బూర ఇక్కడ 7వ దూత ఊదుతుంది. ఇప్పుడు చూస్తే ఈ 7వ బూర ఊదేటప్పుడు శ్రమల కాలంలో 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు గడిచింది. రెండో 3.5 సంవత్సరములు ప్రారంభమవుతుంది. ఈ రెండో 3.5 సంవత్సరములను యేసయ్య మత్తయి 24:15-21 వరకు చూసుకుంటే ఆయన ఏం చెప్పారు? యేసయ్య మహాశ్రమల కాలం అని చెప్పారు ఆయన. మనం పోయిన వారు దీన్ని చూసుకున్నాం. ఈ మత్తయి 24:15-21 కూడా మనం ధ్యానం చేశాం. యేసయ్య ఏమన్నారు? మహాశ్రమల కాలం అని చెప్పారు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మన అందరికీ తెలుసు, ధ్యానం చేస్తున్నాము. అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచడం ఎప్పుడు జరుగుతాయి? 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో జరుగుతాయి. 3.5 సంవత్సరములు అయిన తర్వాత ఇది జరుగుతాయి. ఎలా తెలుసుకున్నాం మనం? దానియేలు అనే గొప్ప ప్రవక్త ఆయన రాసిన పుస్తకంలో ఆయన రాసి ఉన్నారు.
అప్పుడు మనం దాన్ని ధ్యానం చేసి తెలుసుకున్నాం. మరి ఇక్కడ యేసయ్య మత్తయి 24:15-21 చెప్పేటప్పుడు ఆ గొప్ప ఏంటి 7 ఏళ్ల శ్రమల కాలంలో మహాశ్రమల కాలం మొదలవుతాయి. ఆ మహాశ్రమల కాలం ఎలా ఉంటదంటే భూమి సృష్టి నుంచి ఏంటి భూమి సృష్టి నుంచి ఇంతవరకు ఇలా జరగలేదు, ఇంకా జరగబోదు అని చెప్పేసి యేసయ్య తేటగా చెప్పింటారు. అంటే చెప్పాలంటే మనం అంత్యక్రీస్తు బయలుపడిన తర్వాత ముద్రల తీర్పు చూసాం, తర్వాత బూరల తీర్పు చూసాం, ఆరు బూరలు తీర్పులు చూసాం. అది మానవ ఈ లోకం వచ్చేసి మానవులు ఎవ్వరు తట్టుకోలేరు అనే పరిస్థితిలో ఉందని చెప్పేసి మనం చూసాం కదా. మరి అది ఏమి కాదు, 7వ బురం మ్రోగిన తర్వాత ఇంకా జరగబోయేది అతి భయంకరం అని చెప్పేసి యేసయ్య చెప్పింటారు. సరే, ఇప్పుడు 7వ బుర మ్రోగిన తర్వాత మనం పోయిన వారం కూడా దీన్ని ధ్యానం చేసాం. ఏమని, మొదటి బోర మోగితే ఒక భూమిలో ఒక భాగం మాత్రం ఆపద వస్తుంది, రెండో బూర అంటే ఇంకో భాగం, మూడో బూర ఇంకో భాగం, ఇలా. మరి ఇది సింగిల్ ఈవెంట్ అంటారు. అంటే ఒక్కసారి ఒక్క చోట్ల జరగబోయే సంఘటన, 1, 2, 3, 4, 5, 6 బూరల వరకు. మరి 7వ బూర ఒక్కసారి ఒక్క చోట్ల జరగబోయే సంఘటన అయితే కాదు, అది చాలా సంఘటనలు చాలా సంవత్సరములు జరగబోతుంది. నేను చెప్పింది మీకు అర్థం ఉందా? ప్రతి బూర ఊదేటప్పుడు ఏం చూసాం, భూమిలో ఈ భాగంలో సముద్రంలో నీళ్ళు రక్తమైంది, చదివామా? ఓకే. తర్వాత అగ్ని మండింది, ఇంకో బూర ఊగితే ఈ భాగంలో అగ్ని పడింది, ఇలా చదివాం, మనం ఇలా చూసాం. అంటే ఒక కార్యక్రమం ఒక చోట్ల జరిగింది ఒక్క బుర ఊదేటప్పుడు. మరి 7వ బుర మొదలైతే ఏమవుతుందంట, ఇలాంటి సంఘటనలు ఈ భూమిలో చాలా జరుగుతాయంట, చాలా సంవత్సరములు జరుగుతాయంట. తట్టుకోగలమా? హలో, తట్టుకోగలమా? అది 7వ బుర ఊదేటప్పుడు జరిగిపోయేది. అంటే దీన్ని ఏం చెప్పాలంటే ఇది ఒక ప్రక్రియ అనాలి. ప్రక్రియ అంటే ఏంటి? ప్రాసెస్ అంటాం కదా. ప్రాసెస్ ను తెలుగులో ప్రక్రియ అంటారు. అంటే ఓడి తర్వాత అలా జరుగుతూ వచ్చి చివరిలో ముగింపుగా వస్తుంది అని చెప్పడానికి. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగింపు వస్తుంది 7వ బుర మ్రోగిన తర్వాత అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అయిన తర్వాత 7వ బుర ఊదారు కదా, దేవతతో ఊదింది. మరి ఈ 3.5 సంవత్సరములు 7 ఏళ్ల శ్రమల కాలం అవ్వే వరకు జరుగుతూనే ఉంటాయి దీని తీర్పు. ఇది అయిన తర్వాత రారాజు వస్తారు, అప్పుడు జరుగుతాయి. రారాజు వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు, అప్పుడు జరుగుతాయి. పరిపాలన తర్వాత వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ధవల సింహాసన తీర్పు అంతవరకు జరుగుతాయి. చూసారా? అంటే చిన్న బూర పెద్ద బూర, చాలా చాలా పెద్ద బూర. అన్ని సంవత్సరములు దీని తీర్పు జరుగుతూనే ఉన్నాయంటే ఏమేమి విషయాలు జరగాలి కదా, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ చెప్పింది ఇలా ఇన్ని సంవత్సరములు ఇలా జరుగుతాయి దీని తీర్పుని ఎక్కడ చెప్పబడింది? ఇదే ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునవని చెప్పాను. ఆమేన్. చూసారా? ప్రకటన 10:7వ వచనంలో 10వ అధ్యాయంలో 7వ వచనంలో మీకు బాగా గుర్తుంటే ఈ అధ్యాయం చదివేటప్పుడు మనం చాలా క్లారిటీగా దీన్ని మనం ధ్యానం చేస్తాం. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడాలి, వినండి అందరూ. ఇక్కడ ఈ ప్రకటన 10:7 ఏం చెప్తుంది అంటే
ఇది అది చూసారా మీరు? 7వ బూర ఊదు దినములలో అని ఉందా? ఏమని ఉంది అక్కడ? 7వ దూత పలుకు దినములలో. అంటే 7వ దూత పలికిది ఒక్క దినం కాదు కదా, ఎందుకంటే దినములలో అనేది బహువచనంలో చెప్పబడింది, ప్లూరల్. ఇన్ ద డేస్, ఇంగ్లీష్ బైబిల్ చూసే వాళ్ళు ఇన్ ద డేస్ అని ఉంది. ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద సెవెంత్ ఏంజల్ అని ఇక్కడ చెప్పబడింది. అంటే దీని ముందు చూడండి, 6వ బుర కానీ 5వ బుర, 4వ బుర, 3వ బుర, 2వ బుర, 1వ బుర, ఇది ఊదిన దినమందు అనిసి ఉంటది, మ్రోగిన దినమందు అనిసి ఉంటది. మరి ఇక్కడ ఏం చెప్పబడింది? 7వ దూత పలుగు దినములలో, అంటే ఎన్నో రోజులు అది ఆ తీర్పు జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది ఎంత దూరం, ఎంత సమయం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు, ఆ తర్వాత యేసయ్య దిగి వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, దాని తర్వాత ధవళ సింహాసన తీర్పు, ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, అంత దాని తర్వాత వరకు ఈ బూర తీర్పు, 7వ బూర తీర్పు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు వాక్య భాగం ఏంటి? ప్రకటన 11:15 నుంచి 18 వరకు చదవండి, దీన్ని తెలుస్తుంది. 7వ దూత బోర ఊదినప్పుడు 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 20 నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన యెహోవా ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతుల తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు ఆమేన్. చూడండి, ఇక్కడ ఈరోజు వాక్య భాగం ఇదే. దీని తర్వాత ఇంకో వచనం 19 చదువుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 18వ వచనంలో బాగా చూడండి. 18వ వచనంలో ఏం చెప్పబడింది అని చూస్తే, అంటే 18 ఇంకోసారి చదవండి. జనములు కోపగించినందున మీకు కోపం వచ్చెను. మృతుల తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకును భయపడు వారికి. చాలు, ఇక్కడ చూసారా? మృతులకు తీర్పు పొందుటకును. చూడండి, మృతులకు తీర్పు ఎప్పుడు వస్తుంది? మన సంఘముకు మనం ఇవన్నీ చెప్పిన్నాం. ద డెత్ సిరీస్ కదా, డెత్ సిరీస్ లో మనం చెప్పినాం. మృతులకు తీర్పు ఎప్పుడు వస్తుంది? మృతులు అంటే ఎవరు? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయారు కదా, వాళ్ళే మృతులు అన్నమాట. వాళ్ళకి తీర్పు ఎప్పుడు వస్తుంది? వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ తర్వాత, ధవళ సింహాసనం తర్వాత, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. అర్థమైందా? విశ్వాస బిడ్డలకి ఇక్కడే. మరి ముందే ఇప్పుడు అన్యులు చచ్చిపోయారు, అన్యులు దేవుణ్ణి ఏరగలేదు, వాడే కదా మృతులు అంటాము.
మనం మృతులు కాదు, మనం మృతులు కాదు, మనం బతికుండే వాళ్ళు. మనకు చావు లేదు, మనకు మరణం లేదు. యేసయ్య బిడ్డలకి మరణం లేదు, చావు లేదు, చనిపోం. ఒకవేళ యేసయ్య సంఘం ఎత్తబట్టేప్పుడు రాముందే మరణించినా కానీ మనకది మరణం కాదు, మనకది కొంచెం రెస్ట్, విశ్రాంతి. మనం తీసుకునేది విశ్రాంతి. ఎందుకంటే మన శరీరం కింద పాతి పెట్టబడుతుంది, ప్రాణాత్మలు యేసయ్య దగ్గర ఉంటది. మరి మృతులని వాళ్ళు ఎవరు? దేవుణ్ణి ఎరగని అన్యులు, యేసయ్యని ఎరగని అన్యులు, వీళ్ళే మృతులు అంటారు. వీళ్ళ తీర్పు ఎప్పుడని చెప్తుంది? 18వ వచనం, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ తర్వాత, అంటే 1000 ఏండ్ల పరిపాలనకి తర్వాత. ఎందుకు ఇక్కడ చెప్పబడింది? 7వ బుర్ర మురవకానే వాళ్ళ తీర్పు నుంచి ఎందుకు చెప్పబడింది? ఎందుకంటే 7వ దూత పడుగు దినములలో, అంతవరకు 7వ దూత పడుగుతూనే ఉన్నాయి. అర్థమైందా? 7వ బుర్ర మోగితే అంతవరకు అది వెళ్తుంది అని చెప్పేసి మనకి అర్థం చేసుకోవాలి. ఇది తేటగా ఎక్కడ చెప్పబడిందంటే ప్రకటన 20వ అధ్యాయంలో చదవద్దు. ప్రకటన 20వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనములు చదివితే మనకి తెలుసు. మన మరణం, ఆ సీరియల్ చూసేటప్పుడు ఇది తేటగా మనం ధ్యానం చేస్తాం. అర్థమైందా? సరే, ఇప్పుడు ప్రకటన 20, 11, 14 ప్రకారం 7వ బుర్ర మురిగేటప్పుడు దేవుని యొక్క మర్మం నెరవేర్పుగా వస్తుంది అని చెప్పబడింది. అక్కడ ఏమని చెప్పబడింది? మీరు తర్వాత ఇంట్లో చదువుకోండి. ప్రకటన 20, 11 నుంచి 14 అక్కడ మీరు చూస్తే ఏం చెప్పబడింది? దేవుని యొక్క మర్మం నెరవేర్పు వచ్చింది. ఆ మర్మం ఏంటి? దేవుని యొక్క మర్మం ఏంటి చూద్దాం. దేవుని యొక్క మర్మం ఏంటి అనేది ప్రకటన 10, 7వ వచనం. ఇంకోసారి చదవండి. ఇప్పుడు చదువుకున్నాం కదా, ప్రకటన 10, 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునవని చెప్పాను. దేవుని మర్మం సమాప్తమగునని ఏ రోజులంట? 7వ బూర ఊదు దినములలో, 7వ దూత పలుకు దినములలో, 7వ బూర ఊదు దినములలో అక్కడ ఏమవుతుందంట? అది ఆ దేవుని యొక్క మర్మం వచ్చేసి సమాప్తమగును అని అక్కడ చెప్పబడింది. చూడండి, ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, ఇవన్నీ ఇక్కడి నుంచి ఇవన్నీ జరిగేటప్పుడు దేవుని యొక్క మర్మం అక్కడ సమాప్తమైంది అని చెప్పేసి. దేవుని యొక్క మర్మం ఏంటి? దేవుని యొక్క మర్మం ఏంటి అంటే, ఇప్పుడు దేవుని యొక్క మర్మం వచ్చేసి యేసయ్య దేనికోసం వచ్చారు? యేసయ్య దేనికోసం వచ్చారు కదా? పని పూర్తయిందా? ఎంతమంది పని పూర్తయిందంటారు? యేసయ్య దేనికోసం ఈ లోకముకు వచ్చారో, శరీరధారి వచ్చారో, ఆ పని పూర్తయింది అని ఎంతమంది చేస్తారు? పని ఇంకా పూర్తి అవ్వాలా. పని ఆయన మొదలు పెట్టారు. ఏం చేశారు? పని ఆయన మొదలు పెట్టారు. ఆయన పూర్తి చేయలా. పూర్తి చేయడానికే వస్తున్నాడు ఆయన. ఇప్పుడు కాసేపు ముందు చదువుకున్నాం 17. ఏం చెప్పబడింది? 7వ దూత పలుకు దినములలో అని చెప్పేసి దేవుని యొక్క మర్మము సమాప్తమగును గని అంటే అక్కడ చెప్పబడింది. అంటే 7వ దూత ఎన్ని సంవత్సరములు పలుకుతుంది? ఈ 3.5, తర్వాత 1000 ఏండ్లు, దాని తర్వాత ధవళసింహాసన తీర్పు. అంటే అంతవరకు జరుగుతుందినే కదా. మరి ఇప్పుడు మొదటిసారి యేసయ్య వచ్చేటప్పుడు పని పూర్తయింది అంటే అవుతుందని ఎలా చెప్తారు? మొదలు పెట్టారు. ఆయన ఏం చేశారు? ఆ ప్రక్రియను మొదలు పెట్టారు. ప్రక్రియ ఏంటి అంటే విమోచన ప్రక్రియ. ఏంటి? విమోచన ప్రక్రియ ఆయన మొదలు పెట్టారు. అంటే సృష్టిని, మానవులు, ఈ లోకం మొత్తం సృష్టిని రక్షణకు రూపంలో తీసుకోవడం, అదే కదా విమోచన ప్రక్రియ.
రక్షణకు రూపణ తీసుకురావడానికి ఆయన ఏం చేశారు? ప్రక్రియను మొదలుపెట్టారు. ఆయన మొదలుపెట్టారు. మరి ముగించారా? ఇంకా ముగించలా. మనకు ఎలా తేటగా తెలిసింది? ఎక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు అంటే వచనములు కావాలంటే చెప్తాను, మీరు నోట్స్ చేసుకోండి. ఇప్పుడు చదవలా. రోమా 16వ అధ్యాయంలో 25, 26, తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19, దాని తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2:2. ఇక్కడ అన్ని చూస్తే దేవుని యొక్క మర్మం గురించి అక్కడ రాయబడి ఉంటది. మరి యేసయ్య వచ్చే వరకు మనకి ఇది తేటగా తెలియదు. యేసయ్య వచ్చి దాన్ని ప్రారంభం చేశారు. మరి పౌలు భక్తుడు వచ్చిన తర్వాత ఇంకా తేటపరిచాడు, ఇంకా మనకి క్లారిటీ ఇచ్చాడు. అదే కదా రోమా, తర్వాత ఎఫెసు, తర్వాత కొలసి ఆయనే రాసింది కదా. ఇంకా తేటగా ఆయన చెప్పేసి వెళ్ళేటప్పుడు అప్పుడు మనకు అర్థమైంది దేవుని యొక్క మర్మం. దేవుని యొక్క మర్మం ఏంటి అని చూస్తే అది విమోచన ప్రక్రియ. ఏంటది? ఈ లోక సృష్టి, మానవులు, ఇంకా ఈ లోకం అన్ని కూడా దేని రావాలి? విమోచన అంటే రక్షణ కింద రావాలి. యేసయ్యను అందరూ ఎరగాలి, ఆయన్నే దేవుడు అని చెప్పేసి, అది అందరికి అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పబడింది. మరి యేసయ్య మొదటిసారి వచ్చేటప్పుడు ఈ ప్రక్రియను ఆయన ఏం చేశారు? మొదలు పెట్టారు, ప్రారంభం చేశారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యేసయ్య వచ్చారు, ఏం చేశారు? ఆయన మొదటిసారి వచ్చేటప్పుడు మన పాపముల కోసం ఆయన మరణించారు. తండ్రి అయిన దేవుడు ఏ పాపం ఎరగని యేసయ్యను చూసి ఏం చేశారు? ఆయన్ను పునరుద్ధానం చేపించాడు కదా. పునరుద్ధానం చేపించాడు. ఆ తర్వాత యేసయ్య ఆరోహణం అయ్యి పైన వెళ్ళారు. ఇది మొదటి మెట్టు. యేసయ్య ఈ ప్రక్రియలో యేసయ్య చేసిన మొదటి మెట్టు. మరి ఇప్పుడు చూడండి, యేసయ్య రాముందు మనందరికీ తెలిసింది. యేసయ్య రాముందు లేదు, వచ్చి ఆయన పునరుద్ధానం అవ్వ ముందు ఎవరు మరణించినా ఎవరు ఎక్కడ వెళ్ళాలి? ఓకే, 2 గుంపులు ఉంటారు. యేసయ్య రాముందు కానీ, వచ్చి పునరుద్ధానుడు అవ్వ ముందు కానీ, అయినదని ముందు కానీ ఎవరైనా చనిపోతే దాంట్లో 2 గుంపులు ఉంటారు. ఒకటి యేసయ్యని ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. ఇంకోరు దేవుణ్ణి ఎరగని వాళ్ళు. అంతే కదా. దేవుణ్ణి ఎరగని వాళ్ళు అన్యులు ఉంటాము. దేవుణ్ణి ఎరగని వాళ్ళు మరణిస్తే వాళ్ళ శరీరం భూమి కింద పాతిపెట్టబడుతుంది. వాళ్ళ ప్రాణాత్మలు పాతాళంలో ఉండే తాత్కాలిక నరకంకు వెళ్తాయి. అర్థమైందా? అక్కడ ఉంటాయి. మరి వీళ్ళకి తీర్పు, వీళ్ళే మృతులు అన్నమాట. వీళ్ళే మృతులు అంటారు. వీళ్ళకి తీర్పు, నిరంతరమైన తీర్పు ఎప్పుడు అంటే ధవళ సింహాసనం 1000 ఏండ్లు యేసయ్య వచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేసిన తర్వాత దాని తర్వాత ఉండే తీర్పు వీళ్ళకు ఏమి చేశారో దాని ప్రకారం తీర్పు తీర్చి వీళ్ళు పర్మనెంట్ గా నిరంతరంగా అగ్నిగుండము వెళ్తారు. ఇది దేవుని ఎరగని వాళ్ళకు. ఎప్పుడు? యేసయ్య రాముందు, వచ్చి పునరుద్ధానం అవ్వడానికి మునుపు మరణించే అన్యులకు. మరి ఇదే యేసయ్య రాముందు, వచ్చి పునరుద్ధానం అవ్వ ముందు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. అర్థమైందా? పాత నిబంధన వాళ్ళు కానీ, కొత్త నిబంధనల వాళ్ళు కానీ యేసయ్యను అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు మరణిస్తే వాళ్ళ శరీరం కూడా భూమి కింద పాతిపెట్టబడుతుంది. వాళ్ళ ప్రాణాత్మలు యేసయ్య పునరుద్ధానముకు ముందు పాతాళంకే వెళ్ళాలి. మరి పాతాళం నుండే తాత్కాలిక నరకంకు వెళ్ళదు. పక్కనుండే అబ్రహాం రొమ్ముకు వెళ్తారు, అంటే పరదైసు. అప్పుడు అక్కడ ఉండింది పాతాళంలో. మరి యేసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఏం చేశారు? మన పాపములు అన్నిటికీ వెల చెల్లించడానికి ఆయన ఏం చేశారు? పాతాళంకి వెళ్ళి అక్కడ పరదేశుల అబ్రహాం రొమ్మును ఆనుకున్న వాళ్ళందరి సువార్త చెప్పి వాళ్ళందరినీ సెరగా పట్టుకుని పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత ఎవరన్నా మరణిస్తే, విశ్వాస బిడ్డలు మరణిస్తే వాళ్ళ శరీరం భూమిలో పాతిపెట్టబడతాయి. మళ్ళీ వారి ప్రాణాత్మలు
పరలోకం ఉండే పరదేశకు వెళ్ళిపోతాయి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు 2000 సంవత్సరములు యేసయ్య పుట్టి పెరిగి మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణయ్యి ఆరోహణమైన తర్వాత 2000 సంవత్సరములు కూడా ఏం జరగల. ఏమైనా జరిగిందా? సంఘకాలమే. సంఘకాలంలో అలా ఉంది. మన అందరూ ప్రార్థన చేస్తున్నాం, తండ్రి పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు ఈ భూలోకమందు మీ చిత్తం నెరవేరును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తున్నాం. మరి పెద్ద మార్పులు ఏమీ జరగలేదు. మరి ఏడో బుర్ర ఊదేటప్పుడు ఏమవుతుంది? టోటల్గా చేంజ్ అవుతుంది. మన ఏదైతే ప్రార్థన ఇన్ని సంవత్సరములు మత్తయి 6:9-12 వరకు చదువుకుంటే, పరలోకమందు నీ రాజ్యం జరిగినట్లు ఈ లోకమందు కూడా మీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేసాం కదా. దానికి సమాధానం ఏడో బుర్ర మోగితే వస్తుంది. అదే చెప్పబడింది ప్రకటన 11:15. చదవండి ఇంకోసారి. ప్రకటన 11:15 త్వరగా. ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యమును, బాగా అర్థం చేసుకోండి ఇక్కడి నుంచి, ఈ లోక రాజ్యమును, మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను కాదు. మీరు ఆయను అని చెప్పడానికి ఆయన అన్నారు. ఇంకోసారి చదవండి. ఆయన. ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. చూసారా ఇక్కడ ఏమైంది? ఏడో దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. మరి ఆ శబ్దములు ఏం చెప్తుందట? పరలోకంలో శబ్దం వస్తే ఎవరు చేస్తారండి? ఎవరెవరు చేస్తారు చెప్పండి? పరలోకంలో ఏడో బూర ఊదితే పరలోకంలో శబ్దం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? అక్కడ ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఎవరెవరు ఉంటారు? హలో, మీ అందరికి తెలుసు, మన అందరు ధ్యానం చేసిందే. తండ్రి ఉంటారు, యేసయ్య ఉంటారు, దేవదూతలు అందరూ ఉంటారు, పరిశుద్ధాత్మ అన్ని చోట్ల ఉంటారు. ఇంకా ఎవరు ఉంటారు? 24 పెద్దలు ఉంటారు. ఇంకా సంఘ బిడ్డలందరూ అక్కడే ఉంటారు. 4వ అధ్యాయంలో ఎత్తబడింది కదా సంఘం. హలో, సంఘం 4వ అధ్యాయంలో ఎత్తబడింది కదా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అంత్యక్రీస్తు ఎన్నో అధ్యాయంలో వచ్చాడు? అన్ని మర్చిపోయాం. అంత్యక్రీస్తు వచ్చింది ఎన్నో అధ్యాయంలో? 4వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను పరలోకముకు పట్టబడి అక్కడ చూసింది ఏంటి? మొదటి గుర్రం బయలుదేరిందా లేదా? అప్పుడే కదా యేసయ్య ముద్రలు విప్పుతున్నారు. మొదటి ముద్ర విప్పగానే మొదటి గుర్రం బయలుదేరింది కదా. అప్పుడు అయిందనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? విశ్వాస బిడ్డలందరూ పరలోకంలో. మన అందరు కలిసి ఏం చెప్తున్నాము? ఆ గొప్ప శబ్దములు ఇచ్చిందన్నీ మనమే. మన అందరు కలిసి శబ్దములు ఇస్తున్నాం. ఏం చెప్తున్నాం తెలుసా? ఈ లోక రాజ్యములు అన్నీ ఇప్పుడు ప్రభువు రాజ్యం అంటే యేసయ్య తండ్రి రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను అని చెప్పేసి ఈ వచనం ఇప్పుడు చెప్పబడింది. మరి చూడాలి, ఇప్పుడు ఏడో బుర్ర మోగగానే ఈ లోక రాజ్యంలో అన్నీ యేసయ్య రాజ్యం అయిపోయిందా? తండ్రి రాజ్యం అయిపోయిందా? ఆయన క్రీస్తు రాజ్యం అయిపోయిందా? అయిపోయిందని వాక్యం చెప్తుంది. అయిపోయిందని వాక్యం చెప్తుంది. చూద్దాం ఏం చెప్తుందని. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఏం అర్థం అంటే, 7 ఏళ్ల శ్రమల కాలం జరుగుతుంది. ఏడో బుర్ర మధ్యలో 3.5 సంవత్సరంలో ఏడో బుర్ర ఊదబడింది. ఇప్పుడు ఏమైంది? మొదటి ప్రాసెస్, మొదటి భాగం అయిపోయింది. ఏ మొదటి భాగం?
యేసయ్య వచ్చి, బాగా అర్థం చేసుకోండి, యేసయ్య వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరములు గడిచి 7 శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో మొదటి భాగం అయిపోయింది. ఇప్పుడు చివరి భాగమైన రెండో భాగమైన చివరి భాగం మొదలైంది అని చెప్పడానికి అలా చెప్పబడింది. ఇప్పుడు యేసయ్య ఏం చేయబోతున్నారు? ఈ రెండో భాగమైన చివరి భాగంలో ఆయన ముగింపుకు తీసుకురాబోతున్నారు. అంటే మొదట్లో వచ్చి 2000 సంవత్సరంలో అయిపోయిన అప్పుడు ఏమేమి ఆయన ప్రారంభించారో ఈ ప్రక్రియలో, ఏ ప్రక్రియ? విమోచన ప్రక్రియ. దీంట్లో ఏమేమి ప్రారంభించారో అది ఇప్పుడు ముగించడానికి రెండో భాగం, చివరి భాగం మొదలైంది. అర్థమైందా? ఇంకోసారి చెప్పేదా? హలో, మరి చెప్పాలి. చూడండి, యేసయ్య మొదటిసారి వచ్చారు. వచ్చి రక్షణ ప్రక్రియ, ఈ మానవులు, ఈ లోకం అన్ని కూడా యేసయ్యని ఎరిగి రక్షణ రూపంలో రావాలి అనేది దేవుని యొక్క మర్మం. అంతే కదా, దేవుని యొక్క మర్మం. ఇప్పుడు అది నెరవేర్పుకు వచ్చిందా? రాలా. అంటే యేసయ్య దాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు 7 శ్రమల కాలంలో మధ్యలో ఉన్నాం. ఎందుకంటే 7వ బుర్ర ఊదబడింది. 7 శ్రమల కాలంలో మధ్యలో ఉన్నాం. ఇది ఈ ప్రక్రియలో మొదటి భాగం అయిపోయింది. ఇప్పుడు రెండో భాగం ప్రారంభమైంది. దేనికి? ఏదైతే మొదటి భాగంలో యేసయ్య ప్రారంభించారో దాని ముగింపుగా ఈ రెండో భాగం మొదలైంది. ఎక్కడ? 7 శ్రమల కాలంలో మధ్యలో. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ రెండో భాగం ఎప్పుడు ముగింపు వస్తుంది అంటే, మృతులు అందరూ తీర్పు తీర్చబడాలి. మృతులు అందరూ తీర్పు తీర్చబడాలి. మృతులు అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు, దేవుని ఎరగకొన్నే చనిపోయే వాళ్ళు, ఇంకా చనిపోతున్న వాళ్ళు, అంటే ఆ టైం వరకు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు తీర్పుగా రావాలి. వాళ్ళు అగ్నిగుండంకి వెళ్ళాలి. తర్వాత అదే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ధవళ సింహాసనం తీర్పు అని చెప్పేసి. ఇప్పుడు ఈ 7వ బుర్ర తీర్పు వచ్చేసి ఒక్కసారి జరిగే ఒక్క సంఘటన కాదు. ఇది ఎన్నో సంఘటనలు, ఎన్నో సంవత్సరములు జరగబోయేది. ఇది విమోచన ప్రక్రియలా జరిగిపోయే సంఘటనలు. ఇది ఎప్పుడు ముగింపుకు వస్తుందంటే ధవళ సింహాసనం తీర్పు అప్పుడే ఇది ముగింపుకు వస్తుంది. ఇప్పుడు 7వ బుర్ర ఊదేటప్పుడు మృతులు తీర్పు పొందుతారు, నీతిమంతులు బహుమానం పొందుతారు. మృతులు వచ్చేసి తీర్పు పొందుతారు, నీతిమంతులు బహుమానం పొందుతారు. సాతానుడు అగ్నిగుండంలో వేయబడతాడు. వాడితో పాటు అంత్యక్రీస్తు, వాడితో పాటు అబద్ధ ప్రవక్త, వాళ్ళతో పాటు ఈ అవిశ్వాసులు, ఆ రోజు ఉండే అవిశ్వాసులు అందరు కూడా ఏమవుతారు? అగ్నిగుండంలా వేయబడాలి. 7వ బుర్ర ముగిసేటప్పుడు ఈ ప్రక్రియ ఇలాగే ముగింపుకి వస్తుంది. అప్పుడే ఏమీ లేకుండా మొత్తానికి ఆ ప్రక్రియ ముగింపుకి వచ్చినట్టు మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఏమి అర్థం చేసుకోవాలని ఒక ముక్కలో చెప్పాలంటే, 7వ బుర్ర ఊదేటప్పుడు ఈ లోక రాజ్యంలో అన్నీ కూడా దేవుని రాజ్యం అయ్యేనో, ఆయన క్రీస్తు రాజ్యం అయ్యేనో అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైంది? అది 7వ బుర్ర ముగేటప్పుడు ఈ లోక రాజ్యంలో అన్నీ కూడా దేవుని రాజ్యం అయ్యేనో, ఆయన క్రీస్తు రాజ్యం అయ్యేనో. దేవుని రాజ్యం అంటే తండ్రి, ఆయన క్రీస్తు అంటే తండ్రి పంపించిన కుమారుడు, తండ్రి పంపించిన మెస్సయ్య, తండ్రి పంపించిన రక్షకుడు, ఆయన రాజ్యము ఆయను అనేది మనకి అర్థమైతే చాలు. అంటే ఇక్కడ ఈ విమోచన ప్రక్రియలో రెండో భాగంలో ఏమేమి జరుగుతుంది అనేది 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం, ఈ 11 అధ్యాయంలో చెప్పబడింది. హలో, వినాలి. ఈసీ అర్థం అవ్వాలంటే ఈ విమోచన ప్రక్రియలో రెండో భాగంలో ఏమేమి జరగబోతుంది అని ఉంది కదా. మొదటి భాగంలో ఏమేమి జరిగిందని మనకు తెలుసు. ఎలా తెలిసింది? అదే మొదటి 11 అధ్యాయంలో చెప్పబడింది. అర్థమైందా మీకు? మొదటి 11 అధ్యాయంలో చెప్పబడింది ఈ విమోచన ప్రక్రియలో మొదటి భాగం.
రెండో భాగంలో ఏమేమి జరగబోతుందనేసి ఎక్కడ చెప్పబడింది? 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు 11 అధ్యాయములు. ముందు 11లో ఏమేమి జరిగింది మనం చూసింది ఉంది, మనం వినింది ఉంది. మరి 11 అధ్యాయములలో ఏమేమి జరగబోతుంది, రెండో భాగంలో ఏమేమి జరగబోతుందని ఇక్కడ చెప్పబడింది. అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది యేసయ్య వచ్చే సమయం. చూడండి, మొదటి 11 అధ్యాయంలో ఏమేమి జరిగింది చూస్తే, యేసయ్య వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. యేసయ్య వచ్చారు, తండ్రి యొద్ద నుంచి భూమికి సంబంధించిన, ఈ లోకముకి సంబంధించిన దస్తావేజులు, ఆ రైట్స్, టైటిల్ డీడ్ అని చదివాం, గుర్తుందా? దాన్ని తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఆ చుట్టబడిన గ్రంథమును తీసుకున్నారు కదా. చుట్టబడిన గ్రంథం తీసుకున్నారు. ఇప్పుడు పవర్, అధికారం అన్ని యేసయ్యకి వచ్చింది కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్కొక్క ముద్ర విప్పారు ఆయన. ఒక్కొక్క ముద్ర విప్పను ఒకటొకటి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ జరిగి 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో వరకు 11 అధ్యాయంలో అన్ని చదువుకున్నాం. ఇది మొదటి భాగం, విమోచన ప్రక్రియలో. రెండో భాగం ఇంకా ఈ 3.5 సంవత్సరములు, దాని తర్వాత వచ్చేదాన్ని 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూడబోతున్నాం. ఏమేమి జరగబోతుంది అనేది అక్కడే చెప్పబడింది. అంటే ఇప్పుడు మనం చూడబోయేది క్లైమాక్స్ అన్నమాట. ఏం చూడబోతున్నాం? క్లైమాక్స్ చూడబోతున్నాం. చూడండి, నార్మల్గా క్లైమాక్స్ మనం ఎలా చూస్తాం? ఎప్పుడు చూస్తాం కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ, మన అందరి అలవాటు ఉండేది, సినిమాలు చూసామనుకోండి. ఒక 2 గంటలు సినిమా అంటే 1 గంట 50 నిమిషాలు అలా లాగుతారు. మరి చివరిలో ఒక 5-10 నిమిషాలు ఎలా ఉంటుంది? టన్ 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 అని మ్యూజిక్ భయంకరంగా ఉంటుంది. ఎందుకు? ఈ 1 గంట 50 నిమిషాల్లో ఏమేమి మెల్లిగా చెప్పారో దానికి ముగింపు 5-10 నిమిషాలు చెప్తారు. అంటే అందరు సీటు ముందు వచ్చి కూర్చుంటారు. అర్థమైందా? అది ఇప్పుడు మనం ఇప్పుడు చదవబోయేది 7వ బూర మోగింది కదా. ఈ 7వ బూర మోగిన తర్వాత జరగబోయేది క్లైమాక్స్. అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అది మనం చూడడానికి ఇక్కడ ఉండము, పైనుంచి చూస్తాం. చదవండి, ప్రకటన 11, 16, 17. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు ఆమేన్. ఇప్పుడు ఈ వచనం చదివారు కదా, 17, 18. వినండి, 16, 17 చదివారు కదా. ఇప్పుడు 16లో ఏం చెప్పబడింది? 24 పెద్దలు అక్కడ సింహాసన ఆసీనులు అయిన వాళ్ళని చూసి ఏం చేశారు? సాష్టాంగపడి నమస్కరించారు అని ఉంది. అది దానికి అర్థం అదే. మరి 17 వచ్చేటప్పుడు ఒకటి మిస్ అయింది, గమనించారా మీరు? 17లో మిస్ అయింది ఏంటి? పాస్టెన్స్ ఉంది కదా. సరే, మీకు అది అర్థం అవ్వాలంటే ప్రకటన 1:4 చదవండి. ప్రకటన 1:4. ప్రకటన 1:4 త్వరగా. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి చాలు. 1:8 చదవండి. 1:8 అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని. ఆమేన్. ప్రకటన 4:8 చదవండి. 4:8 ప్రకటన 4:8.
ఈ 4 జీవులలో ఈ 4 జీవులలో ప్రతి జీవికి ప్రతి జీవికి 6 రెక్కలుండెను. 6 రెక్కలుండెను. అవి అవి చుట్టూను చుట్టూను రెక్కల లోపటను రెక్కల రూపటను కన్నులతో నిండి ఉండెను. కన్నులతో నిండి ఉండెను. అవి అవి భూత భూత వర్తమాన భవిష్యత్ కాలములో భవిష్యత్తు కాలంలో ఉండు ఉండు సర్వాధికారియగు దేవుడనగు. అధికారియగు దేవుని. చాలు. ఆమేన్. చూసారా, ప్రకటన 1:4, 1:8, 4:8 ఈ మూడిట్లో దేవుని గురించి, యేసయ్యని గురించి మాడెప్పుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడుని అని చెప్పబడింది. మరి ఇక్కడ ప్రకటన 11:17 చదవండి ఒకసారి. వర్తమాన భూతకాలములలో వర్తమాన భూతకాలములలో ఉండు. భవిష్యత్తు వదిలేశారు. వర్తమాన భూతకాలంలో భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేదా? లేదు. ఎందుకు లేదు? లేదు. ఎందుకు లేదు? అది చూసారా, భవిష్యత్తు లేదు అక్కడ. అంటే మన దేవుని గురించి ఇక్కడ తక్కువ చూపు చూసి రాయబడిందా? భవిష్యత్తులో దేవుడు లేదని అర్థమా? ఏమర్థం? ఆలోచన చేయాలి. ఇప్పుడు 7వ బురవ రోహిణి తర్వాత ఏమేమి జరుగుతుందని చెప్పాం? 15వ వచనంలో ఏం చెప్పాం? 11, 11, 15లో ఏం చెప్పాం? ఈ లోక రాజ్యములు అన్ని దేవుని రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును అయ్యేను అని ఉందా లేదా? అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వచ్చేసాడు. ఆయన ఏంటి? వచ్చేసాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య అపోస్తలుడైన యోహానుకి చెప్పేటప్పుడు భూత వర్తమాన కాలం అని చెప్పాడు, కానీ ఏం చెప్పలా? భవిష్యత్తుని చెప్పలా. ఎందుకు చెప్పలా? ఆయన వచ్చేసాడు. ఆయన రావాల్సిన టైం వచ్చింది, వచ్చేసాడు ఆయన. అందుకని ఓకే, ఇప్పుడు చూడండి, వచ్చిన తర్వాత ఇంకా వస్తాడని రాయాల్సిన అవసరం లేదు కదా, వచ్చేసాడు అని చెప్పాలి. దీనియే కదా ప్రార్థన చేసాం మనం. మత్తయి 6:9-12 చూస్తే మన ప్రార్థన చేసిన దేనికి? నీ రాజ్యం పరలోకమందు జరుగునట్లు ఈ లోకం కూడా వచ్చును గాక అని మన ప్రార్థన చేసింది. ఇప్పుడు 7వ బుర్ర ఊదితే అది వచ్చేసింది. అందుకే ఈ లోక రాజ్యములు అన్నీ దేవుని రాజ్యం అగును అని, ఆయన క్రీస్తు రాజ్యం అగును అని. అంటే దేవుని రాజ్యం అది క్రీస్తు రాజ్యం, ఆయన నుంచి పంపబడిన మెస్సయ్య రక్షకుని రాజ్యం అవును అని. ఓకే, ఇప్పుడు ఇంకా ఏమింది మిగిలింది? ఆయన వచ్చిన తర్వాత సాతాను ఏం చేయాలి? బయలుదేరించాలి. ఎక్కడికి? ఈ లోకం నుంచి తీసి ఎక్కడికి? మట్టు లేని గొయ్య. ఏమంటారు? మట్టు లేని గొయ్య, ద బాటమ్లెస్ పిట్ పంపించాలి కదా. అగ్నిగుండంకు మట్టు లేని గొయ్య, అగ్ని ఆరదు, పురుగు చావదైన ఆ మట్టు లేని గొయ్యలో ఏం చేయాలి? గొయ్యలో తోసివేయాలి. ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరములు. ఆ తర్వాత కొంతకాలం వదిలిపెడతారు. ఓకే, ఇప్పుడు ఈ లోకరాజ్యంలో అన్నీ కూడా యేసయ్య రాజ్యం, తండ్రి రాజ్యం అయింది. అది యేసయ్య రాజ్యం అయిపోయింది. సో ఇంతవరకు మనం ద వన్ హూ ఈస్ టు కమ్ అంటాం కదా. ఏది? భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండువాడును అంటాం కదా. ఇప్పుడు భూత వర్తమానం అయిపోయింది. భవిష్యత్తులో రావాల్సిన యేసయ్య రక్షకుడు వచ్చేసాడు. ఫైనలీ హీ హస్ కమ్. యేసయ్య వచ్చేసాడు. ఇంక మీద మనం మాట్లాడితే ఇది భూతకాలం కాదు, వర్తమాన కాలం, భవిష్యత్తు కాదు, వర్తమాన కాలం. ఆయన ఇక్కడే ఉన్నారు అని మనం మాట్లాడాలి. తర్వాత ఈ వచనంలో, ఏ వచనంలో? 17లో చివరి భాగం చూడండి. 17లో చివరి భాగం చదవండి. 11:17 భాగం. నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. చూడండి, దీని ఏమర్థం అంటే, ఇప్పుడు ఆయన వచ్చేసాడు కదా, మరి ఆయన మహాబలమును సేకరించి ఏం చేయాలి? ఆయన ఏం పని చేయాలి ఇక్కడ అంటే, సాతాను ఇంకా ఉన్నాడు కదా,
ఆ పడిపోయిన దేవదూత ఎవరు? పడిపోయిన కెరూబు. ఆ? పడిపోయిన ఉదయ నక్షత్రం ఎవరు? లూసిఫర్. ఇంకా ఉన్నాడు కదా, వాడికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరిని తీసివేయడానికి ఆయన, అది కాకుండా ఇంకా అన్యులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వీళ్ళందరినీ తోలివేయడానికి అది అలా చెప్పబడింది. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడినా కానీ ఇంకా శ్రమల కాలంలోనే ఉన్నాం. ఇంకా శ్రమల కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మరి యేసయ్య వచ్చాడు కదా, ఏది యేసయ్య వచ్చాడు కదా, ఇంకా ఎందుకు ఏడోపురం రోహింది, యేసయ్య వచ్చారంటే రాజ్యాలన్నీ ఆయన రాజ్యాలు అయింది, ఆయన కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఆయన ఇంకా దిగి రాలా, ఆయన కంట్రోల్కి వచ్చింది. మరి ఇంకా కష్టాలు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, ఇక్కట్లు ఎందుకు, అన్నిని పక్కన పెట్టేసి ఆయన మంచి చేయొచ్చు కదా అని అడుగుతారు. మరి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏడోపురం రోహిన తర్వాత మన ఈ విమోచన ప్రక్రియ అనేది ప్రక్రియ కింద చూసాం, ఒక్క సంఘటన కింద చూడలేదు కదా. ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తానికి అది ముగింపుకు రావాలి. ఒకటి జరగగానే ఇది ఎందుకు ఇంకా జరగలా అనే ప్రశ్న కాదు. ఈ విమోచన ప్రక్రియ మొత్తానికి ఏం రావాలి? ముగింపుకు రావాలి. అదే 18లో చెప్పబడింది. చదవండి, ప్రకటన 11:18. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఈ వచనంలో 18వ వచనంలో 5 విషయాలు చెప్పబడింది. అంటే ఈ 5 విషయాలు ఏంటి? విమోచన ప్రక్రియలో ఈ 5 విషయములు జరగాలి. విమోచన ప్రక్రియలో రిడమ్టివ్ ప్రాసెస్లో ఈ 5 విషయములు జరగాలి. ముందుగా దేశములు అన్నిటికీ కోపం వచ్చిందంట. ఎవరిపైన? దేవునిపైన. దేశములు అన్నిటికీ కోపం వచ్చింది. ఎవరిపైన? దేవుడిపైన. దేశములు అన్నిటికీ కోపం ఎందుకు వచ్చింది అనేటప్పుడు, దేవుడు ఎప్పుడు మంచి చేసినా జనములు ఆయన్ను వ్యతిరేకంగానే చూస్తున్నారు. మీరు చూడండి, పాత నిబంధనలో చూడండి, కయ్యూనుకు ఏబేలుకు దేవుడు పని చెప్పాడు. మరి కయ్యూను ఏం చేశాడు? ఏబేలును చంపాడా లేదా? తర్వాత సౌలును రాజులు చేసింది ఎవరు? దేవుడు. మరి సౌలు ఏం చేశాడు? సరిలేదని దేవుడు మార్చేటప్పుడు ఏం చేశాడు? సౌలు దావీదును చంపడానికి చూశాడు. తర్వాత ఆహాబును యెజబేలు ఏలియాని తరివారు. అర్థమైందా? దాని తర్వాత ఇశ్రాయేలు ప్రవక్తలందరినీ పిలిచి చంపారు ఇశ్రాయేల్. తర్వాత యూదులు యేసయ్య ముఖమైన ఉమ్మివేశారు. చూడండి, ఎప్పుడు కూడా జనాలు దేవుని వ్యతిరేకంగానే అన్ని చేస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు దేవుని రాజ్యం వస్తుందని చెప్పితే ఈ లోక రాజ్యంలో అన్ని ఒకటైపోయి దేవుడి పైన, అంటే విమోచన ప్రక్రియలో 5 విషయంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఏం చేస్తున్నారంటే, ఎవరు దేవునికి సపోర్ట్గా మాట్లాడినా వాళ్ళందరినీ చంపుతున్నారు అక్కడ ఆ సమయంలో అందరినీ. అందుకే కరెక్ట్ 3.5 సంవత్సరంలో ఏమైంది? అంత్యక్రీస్తు బయలుపడ్డాడు. యూదులను, ఇశ్రాయేల్ అందరినీ దొరినట్టుగా చంపాలని ఏం చేశారు? తరిమితే వాళ్ళందరూ కూడా పరిగెట్టి పక్క ఉండే దేశం యోర్దానుకి వెళ్ళి పెట్రా అనే ఒక స్థలంలో గుహ లోపల వాళ్ళు దాక్కున్నారు. రెండవది, దేవుడు తనకు కోపం వచ్చేటి చేశారు కదా, అదే రెండవది చెప్పింది. దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం ఎలా వస్తుందంటే మామూలుగా రాలా. 3.5 సంవత్సరంలో పాత్రల తీర్పు, 7 పాత్రలు, ఒకటి తర్వాత పాత్రల తీర్పు. ఇప్పుడు దీని ముందు కూడా దేవుని కోపం వచ్చింది. మరి దేవుని కోపం వస్తే ఇలా రాలా. ఇప్పుడు వచ్చే కోపం ఎలాగంటే
పూర్తిగా దేవుని ఉగ్రత పెరిగిపోయి ఇంకా నాశనముగా ఆ తీర్పు కింద ఒక్కొక్క పాత్రని 7 పాత్రల తీర్పు ఆయన తీర్చారనమాట. మూడవది, మృతులు తీర్పు పొందుతున్నారు అని చెప్పబడింది. మృతులు తీర్పు పొందుతున్నారంటే ఎప్పుడు జరగబోతుంది అది? ధవళ సింహాసన తీర్పు తర్వాత మృతులు తీర్పు పొందుతారు. ఎందుకు తీర్పు పొందుతున్నారంటే దేవుడు న్యాయాధిపతి. దేవుడు ఎవరు? న్యాయాధిపతి. ఆయన పాపములు ఆయన ఓర్చుకోలేడు. పాపముకు దానికి తగిన శిక్ష ఆయన విధించాలి. అప్పుడే ఆయన న్యాయాధిపతి అవుతాడు. అలాగే నీతిమంతులు ఉంటారా, వాళ్ళకి బహుమానం ఉంటది. అది న్యాయాధిపతి చేసే పని. తర్వాత నాలుగవది, నీతిమంతులకి బహుమానం ఇచ్చేది అనేది. ఎందుకు బహుమానం ఇచ్చేది? నీతిమంతులు ఎలాగ నీతిమంతులుగా తీర్చబడతారంటే, మనకి రక్షణ వచ్చింది దేవుని కృప వల్ల. మరి మనం బహుమానం మనకు వస్తుందంటే అది మనం చేసే దేవుని రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో మనం చేసే క్రియల వలన. తర్వాత మన ఆలోచన విధం దేవుని రాజ్యంలో ఎలా ఉంది, మన ఉద్దేశంలో దేవుని రాజ్యంలో ఎలా ఉందో దాని ఆధారపడి మనకి బహుమానం వస్తుంది. తర్వాత ఈ ఐదవది, ఈ సృష్టిని ఎవరు నాశనం చేస్తారో వాళ్ళను నాశనం చేయడానికి. ఈ సృష్టి ఎవరిది? దేవునిది. దేవుడు చేసిన సృష్టిని ఎవరైతే నాశనం చేయాలని పూనుకున్నారో వాళ్ళను నాశనం చేయడానికి. ఇవన్నీ విమోచన ప్రక్రియలా జరగబోయే 5 కార్యక్రమములు. ఇది ఒక్కసారి జరుగుతుందా? కాదు. అలాగా సమయం తీసుకుని ఇది జరుగుతుంది. అంటే ఇది ఈ విమోచన ప్రక్రియలో రెండో భాగంలో జరగబోయే విషయములు. అంటే చివరి భాగం, అదే రెండో భాగంలో జరగబోయే ఈ విషయంలో దేవుని ఉగ్రత 7 పాత్రల తీర్పు మూలంగా అది వస్తుంది. ఈ దేవుని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా ఆయన నాశనం చేస్తున్నారు. నీతిమంతులు అందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నారు? బహుమానం ఇస్తున్నారు. మనకి నీతిమంతులుగా మనకు వచ్చే బహుమానం ఏంటంటే, మనం దేవునితో, యేసయ్యతో ఏలబోతున్నాం. మనకు వచ్చే బహుమానం ఏంటి? యేసయ్యతో కూర్చుని మనం ఏం చేస్తున్నాం? లోకాలన్నిటిని మనం ఏలబోతున్నాము. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ భాగం అన్నీ అయిన తర్వాత చివరిలో ఈ ధవళ సింహాసనం అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసనం, ఈ ధవళ సింహాసనం తీర్పు 2 జరుగుతుంది. ఒకటి, మృతులు తీర్పు పొందుతారు. రెండవది వచ్చేసి ఈ సృష్టిని ఎవరు నాశనం చేస్తారో వాళ్ళు నాశనం అవుతారు. ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈరోజు మనం చదివిన ఈ 15 నుంచి 18 వచనములు ఉన్నాయే, ఇది 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంలో ఏమేమి పెట్టబడిందో దానికి ముంగుర్తుగా చెప్పబడింది. ఇప్పుడు ఈరోజు మనం చదివింది ముంగుర్తుగా చిన్న చిన్నగా అక్కడక్కడక్కడ చెప్పాము కదా, ఇవే తేటగా ఇంకా ఏమేమి జరగబోతుందో రాబోయే 11వ అధ్యాయంలో చెప్పబడింది. ఇప్పుడు ప్రకటన 11, 19 చివరి వచనం. 19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులు ఉరుములను భూకంపములను గొప్ప వడగండ్లను పుట్టెను. చూడండి, ఇక్కడ పరలోకమందు దేవుని ఆలయం తెరవబడెను. ఆ దేవుని ఆలయంలో ఏమి కనబడిందంట? నిబంధన మందసం కనబడిందంట. నిబంధన మందసం ఎవరైనా చూసారా మీరు? డిస్ప్లే చేస్తావా? సపరేట్గా స్క్రీన్లో డిస్ప్లే చేయి. ఆన్లైన్ నేను చేశాను. మీకు ఆన్లైన్లో కనిపిస్తుందా? నిబంధన మందసం అనేది మీకు కొంచెం క్లారిటీగా చెప్పాలని మీకు ఈ స్లైడ్లో పెట్టబడింది. ఇక్కడ చూడండి, నిబంధన మందసం అనేది నేను కర్సర్ మూవ్ చేస్తాను, మీరు చూడండి, చెప్తాను నేను. ఇది మొత్తానికి నిబంధన మందసం అంటారు. ఇంగ్లీష్లో ది ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ అంటారు. ఇవన్నీ కలిపి ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ అంటారు. సరేనా? దీంట్లో ఈ భాగములన్నీ మీకు తెలుసు. ఇక్కడ మొన్న ఈ అహరోన్ చేతి కర్ర ఇవన్నీ పట్టబడింది కదా. మెయిన్గా మీరు ఏం చూడాలంటే, ఇక్కడ చూడండి, ఈ రాతి పలకలు ఉన్నాయి కదా. అంటే సియోను పర్వతంలో 10 ఆజ్ఞలు
దేవుడు మోసకి ఇచ్చిన 10 ఆజ్ఞలు పెట్టిన ఈ పలకలు, రాతి పలకలు ఇక్కడ ఇది ఉందన్నమాట. ఇది మెయిన్గా తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 కెరూబులు, ఇదో కెరూబు, ఇదో కెరూబు. ఈ 2 కెరూబులు వాళ్ళ రెక్కలను బట్టి ఇలా మూసింది చూసారా? దాని ఏం చేస్తారు? ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్నే ది ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్, అంటే దీని నిబంధన మందసం అంటున్నారు కదా, ఆ నిబంధన ఆ ఉండేది ఇదే. ఆ కోవెనెంట్ అనేది ఇక్కడే, దీనే అంటారు. ఇది దేనికి అనేటప్పుడు సంవత్సరానికి ఇది పరిశుద్ధ అంటే స్థలంలో, మందిరములో పరిశుద్ధ స్థలం ఉంటుంది. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తారు? ఈ బలి పశువులు అన్నిటినీ రక్తమును పట్టుకెళ్ళి దాన్ని ఏం చేయాలి? ఈ నిబంధన మందసం నేను చూపిస్తాను కదా, ఈ 2 కెరూబుల మధ్యలో ఉన్న ఈ పోర్షన్లో దాన్ని ఏం చేయాలి? ఆ రక్తం వచ్చేసి అలా స్ప్రింకిల్ చేస్తారు. చేస్తారా? చూడండి, ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చేది ఇది. ద ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ అంటే ఇది తీర్పు తీర్చే స్థలం అన్నమాట. దేవుని ప్రసన్నత ఉండేది ఇక్కడే. ది ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ అంటే దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుడు కూర్చుని తీర్పు తీర్చేది ఇక్కడే. దీనే ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ అంటారు. మరి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ రక్తమును అక్కడ ధూపవేదికగా వేసేటప్పుడు ఈ నిబంధన మందసం ఏమవుతుందంటే కృపాసనం, అంటే తమిళ కృపాసనం అంటారు. ఇది మెర్సీ సీట్గా మారిపోతుంది. అంటే కరుణ ఇచ్చే స్థలముగా. అంటే ఏమవుతుందంటే బాగా అర్థం చేసుకోండి. యేసయ్య 2000 సంవత్సరముల ముందు శిలువ మరణం పొందారు కదా, దానిపైన ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకు దేవుని కృప వచ్చింది. అర్థమైందా? దానికి ముందే యేసయ్య ముందే పాత నిబంధన కాలంలో ఏం చేశారు? జంతువుల ఆ రక్తములు పట్టుకెళ్ళి, ఒక్క సంవత్సరానికి వాళ్ళ పాపం కప్పబడడానికి జంతువుల రక్తమును పట్టుకెళ్ళి ఆ మెర్సీ సీట్ పైన ఆ రక్తమును పోసేటప్పుడు అప్పుడు ఆ ఒక్క సంవత్సరం వాళ్ళ పాపం కప్పబడతాయి. దానికి సంబంధించిన కరుణ, ఆ మెర్సీ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని సాదృశ్యంగా అప్పుడు ఉన్నింది. మరి ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు మనకు ఏముంది? యేసయ్య ఉన్నారు, ఆయన రక్తం అక్కడ చిందబడింది. ఆ రక్తం పైన, ఆ శిలువ మరణం పైన ఎవరు విశ్వాసం పెడతారో వాళ్ళకు ఏమవుతుంది? ఆ కరుణాపీఠం, ఆ కరుణ మనకొచ్చి మనకు తీర్పు లేదు. అర్థమైందా? మనకు కరుణ దయచేయబడింది. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు పరలోకంలో ఏమైందంట? ఆ పరలోకపు ఆ తలుపు తెరవబడి అక్కడ ఆ మందిరం కనబడుతుందంట. దాంట్లో ఉండే ఏం కనబడుతుంది? ఆ నిబంధన మందసం కనబడుతుంది. ఓకే, దీనికి ఏమర్థం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటప్పుడు ఇప్పుడు చూడండి, ఒక అన్యుడు అవిశ్వాసి యేసయ్య శిలువ మరణంలో యేసయ్య పాపుల కోసం కాచిన రక్తం దానిపైన విశ్వాసం పెట్టలేదంటే దేవుడి దగ్గర నుంచి కృప ఉంటుందా? ఉండదు కదా, ఉండదు. ఇప్పుడు దూరంగా ఉన్న తండ్రి యేసయ్య సిలువలో రక్తం కాచిన వెంటనే ఆ కృప మనకు వచ్చి మనను ఆయన అంగీకరించారా లేదా? తండ్రి అంగీకరించారు కదా. ఇప్పుడు యేసయ్య రాజ్యం వచ్చింది. అర్థమైందా? యేసయ్య రాజ్యం వచ్చింది. పరలోకపు తలుపు తెరవబడి మందిరం అక్కడ కనబడుతుంది. ఆ మందిరం అక్కడ కనబడితే ఆ మందిరం లోపల ఉండే నిబంధన మందసం కనబడుతుంది. నిబంధన మందసం కనబడితే మనగది తీర్పు తీర్చే ఆ నిబంధన మందసం కాదు. మన యేసయ్య శిలువ మరణంలో యేసయ్య కాచిన రక్తంలో విశ్వాసం పెట్టాము కాబట్టి మనకు అక్కడి నుంచి మనకు వచ్చిన ఏంటది? కరుణాపీఠం. ఇప్పుడు వచ్చింది నాకు
కరుణాపీఠం అది. మనం ఇప్పుడు చూసేది కరుణాపీఠం. అంటే తండ్రి మనకి దగ్గరయ్యారు. తండ్రి మనకి చాలా దగ్గరయ్యారు. మన అబ్బా తండ్రి అని పిలవడానికి సమయం ఇప్పుడు అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మోషేకు దేవుడు పైన సీయోను పర్వతంలో పిలిచి మోషే వచ్చేసి నిబంధన మందసం చేయాలి భూమిలో చేయాలంటప్పుడు తండ్రి చెప్తారు, "ఏయ్, నీ ఇష్టం నువ్వు చేయకూడదు. నేను నీకు కొండపైన ఎలా చూపించానో అలాగే చెయ్యాలి." చెప్పారా లేదా? అది అర్థమైందా? మోసే కూడా అలాగే వచ్చేసారు. ఆ పరలోకపు తలుపు తెరవబడి ఆ నిజమైన నిబంధన మందసం ఇప్పుడు చూడడానికి ఆ తలుపు తెరవబడింది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ పరలోకపు తలుపు తెరవబడి మందిరం తలుపు తెరవబడి మనకి నిబంధన మందసం ఇప్పుడు చూపించబడింది. మన కోసం అది చూపించబడింది. ఎందుకు అంటే దేవుని రాజ్యం చివరిలో వచ్చేసింది కాబట్టి. దేవుని రాజ్యం చివరిలో వచ్చేసింది. ఆ తర్వాత ఇంకోటి కూడా ఏమి జరిగింది అంటే దానికి ఏమర్థం అంటే యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడు జరగబోతుంది. అది 19వ వచనం మనకి సూచన చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు దేనికోసం మనం ఇన్ని సంవత్సరములు వేల సంవత్సరములు మనం కాస్తూ ఉన్నామో అది ఆ ఫైనల్ మూమెంట్ మనకి ఇప్పుడు అది జరిగిపోయింది. ఎలాగా? ఇప్పుడు దేవుడు పరలోకంలో ఆయన రాజ్యం ఏలినట్లు ఇప్పుడు ఈ లోకంలో కూడా ఆ రాజ్యం తీసుకురావడానికి ఏలడానికి ఆయన ఇక్కడికే వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆలోచన చేస్తే యేసయ్య బిడ్డలకు విశ్వాస బిడ్డలకు నిబంధన మందసం ఇప్పుడు కూడా నిబంధన మందసం యేసయ్య బిడ్డలకు కరుణాపీఠం, మరి అవిశ్వాసులకు అది ఇంకా నిబంధన మందసమే. అర్థమైందా? అవిశ్వాసులకు, అన్యులకు, మృతులకు వీళ్ళందరికీ దేవుని వ్యతిరేకించే వాళ్ళకి ఆ నిబంధన మందసం ఇప్పుడు కూడా నిబంధన మందసమే. అది తీర్పు తీర్చునే ఉంటుంది. మరి యేసయ్య బిడ్డలకు దేవునికి దగ్గర ఉన్న వాళ్ళకి అది కరుణాపీఠం కదా, అది కరుణాపీఠం. అందుకని మన అందరికి కూడా ఆ కృప మనకి వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక.